నేను అక్కడ చూసినా, అక్కడ చూస్తే వాటర్ బయటకు వస్తూనే ఉంది ఆ కాలువలోకి. అది ఎప్పుడు ఎనీ టైం ఎండదంట కదా ఈ కాలువ. ఎండేది ఏమి ఉండదు ఈ కాలువ. మీ పేరేంది? పేరు తిమ్మయ్య. తిమ్మయ్య. అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాం ప్రతి సంవత్సరం ఇక్కడికి. బాగా జరుగుతాయి పూజలు. బాగా చేస్తుంటారు. సూపర్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ దేవాలయం వచ్చేసి శివాలయం. ఇది కాలువబుగ్గ, కర్నూలు జిల్లా కాలువబుగ్గ శివాలయం. ఇది అతి పురాతనమైనటువంటిది. అప్పుడు రాజులు మరి ఎవరెవరో కట్టించారు. పరశురాముడు ప్రతిష్ఠించిన దేవాలయం అట. పంచలింగాలు ఇక్కడ. అప్పటి నుండి కూడా ఈ పూజలు బాగా జరుగుతూ ఉంటాయి. నేను కూడా ప్రతి సంవత్సరం కూడా ఒకసారి వస్తూ ఉంటా ఫ్రెండ్స్. అలా జరుగుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నారాయణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇక్కడ ఓరవకల్లు టెంపుల్ దగ్గరికి వచ్చాను. శివాలయం చూద్దాం, అందరం కూడా చూడాలనే వీడియో చేస్తున్నా. రా సూర్య. మా సూర్య వచ్చేసి కోనేరులో స్నానం చేయాలని ఇప్పుడు రెడీ అయ్యాడు. చూద్దాం ఈత కొడతాడు ఎలాగా. సూర్య ఈత కొట్టాలి. కోనేరు, కాలువబుగ్గ కోనేరు. అయితే గతంలో కూడా ఇంతకుముందు మేము ఎన్నోసార్లు రావడం జరిగింది కోనేరుకి, ఈ గుడికి. చూడండి, ఇది వచ్చేసి గుడి పక్కన ఉన్న చుట్టు ప్రాంతం ఇది. ఇక్కడ డైలీ ప్రతిరోజు కూడా వాటర్ ఎక్కువగా ఉంటుంది. ఒక నిమిషం చూడాలి. ఇక్కడైతే మన వచ్చేసి ఇక్కడ ఉన్నారు పూజారి, సాధులు అంటారు కదా వీళ్ళని. ఈయన పెద్ద ఆయన ఉన్నాడు. గతం నుండి కూడా ఈ గుడి గురించి కూడా బాగా తెలిసిన వ్యక్తి. నా ఈ స్వామి, ఈ గుడి గురించి కొద్దిగా తెలిసిన విషయం మాకు తెలియజేయి. గట్టిగా మాట్లాడాలా. ఈ గుడిని ప్రతిష్ఠించింది ఎవరు చెప్పు? కర్నూలు జిల్లా పరశురాముడు ప్రతిష్ఠించింది లింగం. పంచలింగాలు కాలువబుగ్గ. పురాతన విషయంలో పరశురాముడు ప్రతిష్ఠ చేసిండే లింగం ఇది. చాలా పవర్ఫుల్. ఎప్పుడు వస్తుంటారు, ఎనీ టైం వస్తూనే ఉంటారు. వస్తుంటారు, పోతూ ఉంటారు. ఈ రోజు అయితే తక్కువ ఉన్నారు కదా. ఇప్పుడు ఎప్పుడు వస్తుంటారు. ఉదయానికి వచ్చారు, సాయంకాలం వస్తారు. ఉదయం సాయంకాలం ఖచ్చితంగా వస్తారు భక్తాదులు. సాయంకాలం భక్తాదులు ఎక్కువ. భోజనాలు జరుగుతుంటాయి ఇక్కడ డైలీ ప్రతిరోజు. ఎండోర్మెంట్ ఆఫీస్ నుంచి అన్నదాన కార్యక్రమం, టెంపుల్ నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మంచిది. మీరు వస్తూ పోతూ ఉంటారు ఎప్పుడప్పుడు? మేము మామూలుగా వస్తాం, నెలకు ఒకసారి వచ్చి వస్తుంటారా? ఇక్కడ స్నానం చేసుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటాం. ఇక్కడ వచ్చేసి ఎనీ టైం వాటర్. అంటే గతంలో గుడి కట్టించినప్పటి నుంచి కూడా ఈ వాటర్ వచ్చేసి ఈ కాలువన ఎప్పుడూ నడుస్తూనే ఉంటుందట. అందుకే ఈ ఊరి పేరు కూడా కాలువబుగ్గ అని అంటారు అని చెప్తున్నారు. వచ్చేసి ఇదంతా కూడా అప్పట్లో కట్టిన కోట మాదిరిగా కట్టినారు. గుడి లోపల ఉంది. ఇక్కడ కోనేరు చూద్దాం. కోనేరు. సూర్య ఈత కొట్టేసి. సూపర్. హృదయమాల. నేనేమొచ్చానులే, వీడియో చేస్తున్నా కదా.
అంతే అట్లా అనుకుంటావు, ఇట్లా 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 అనుకుంటా అను, ఇట్లా వాటర్ ఇట్లా ఇట్లా అను డాడీ, అను అను సూర్య. అంతే అట్లా ఏం పడితే తల తుడుచుకుంటావు కదా మళ్ళా. ఏం కాదులే. ముందుకెళ్ళు అటు లోపలికి సూర్య, అటు ముందుకెళ్ళు, వెళ్ళమ్మా. ఏం కాదు లోపలికి వెళ్ళు, లోతు లేదులే, ఇంకా అంతే లోతు సూరి. ఏం కాదులే, ఇంకో ఇక్కడ నుండి తీస్తే నీట్గా వస్తుందని. కోనేరు ఇదంతా కూడా అప్పట్లో కట్టిన కోనేరు. చేపలా? ఏం కాదులే, చేపలు ఉంటే ఏం చేస్తాయి నిన్ను? కొరకాయలే సూరి. డాడీ ఈత కొట్టు, కొట్టాలి. అయితే ఫ్రెండ్స్, నేను గతంలో చాలాసార్లు రావడం జరిగింది. అయితే మేమేం జరిగింది, నేనైతే పెయింటింగ్ ఆర్టిస్ట్ని కదా. అయితే మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ జరిగిన విషయం. అదిగో అక్కడ చెట్టు ఉంది కదా, వేప చెట్టు. ఆ వేప చెట్టు దగ్గర అరుగుంది. ఆ అరుగు దగ్గర నైట్ మేము వచ్చేసరికి టెంపుల్ కదా అని ఇక్కడికి వచ్చాము, నైట్ వర్క్ చేసుకొని. అయితే అందరం కూడా అరుగు దగ్గర పడుకోవడం జరిగింది. ఆడ పడుకున్నప్పుడు పెయింటింగ్స్ డబ్బాలు కానీ ప్రతిదీ కూడా బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టేసుకున్నాము. పెట్టుకున్నప్పుడు పడుకొని నిద్రపోయినాం బాగా. మధ్యలో ఎవరు వచ్చారో ఏమో కానీ ఒక బ్యాగ్, కలర్ బ్యాగ్ మొత్తం బ్రష్లు అన్నీ ఉన్నాయి దాంట్లో, మొత్తం కొట్టేసేసినారు. లేవగానే ఉదయం చూస్తే లేదు. ఇంకా మేము వాళ్ళు వచ్చి ఇక్కడ అడిగితే, ఇక్కడ పిచ్చోడు తిరుగుతుంటాడు, వాడికి ఏం తీసుకెళ్ళి ఏమైనా వాగులో పడేసి ఉంటాడు అని చెప్పి ఇక వాగు మొత్తం ఎతికెత్తివి. ఇక ఏం చేయాలి, ఇంకా తప్పలే. ఇంకా ఎతికి వడి ఇంకా సర్లే పోతుందని మళ్ళీ కొనుక్కొచ్చుకొని మళ్ళీ లాస్ట్ ఎండింగ్ అదే రోజు వర్క్ ఎండింగ్ అన్నట్టు. ఇంకా ఒక్కటే 2 పెయింటింగ్స్ రాసేది ఉండే, ఇంకా అవి రాసేసుకొని వెళ్ళిపోయింటిమి. ఈ కాలువ బొగ్గు వస్తే అది గుర్తొస్తుంటుంది ఎప్పుడు కూడా. సూర్య ఇంకా రా, వస్తున్నావా మరి? ఇక రా సూర్య. మరి ముందుకెళ్ళు, అక్కడికి ముందుకెళ్ళి ఒకసారి రా. వెళ్ళు, కొట్టురా, ఆట ఆడు, ఏమవుతుంది, నడు. నీళ్ళు ఏం లోతుంటే భయపడాలా కూడా? ఇప్పుడే నేర్చుకోవాలంటే కూడా ఫాస్ట్ అండ్రా చేతులతో ఏం మునిగే నిలబడతావు కదా స్టాండింగ్లో. లోతుంటే భయపడాలా, ఉడు అంతే. సూర్య కాళ్ళు పైన కూడా ఆడిరా, అట్లే సైకిల్ దొక్కినట్లాను. సూరి ఎందుకు రాదు, ఇట్లాను నీళ్ళు ముందుకు ఇట్లా ఇట్లా అనుకుంటారా, ముందుకు మామూలుగా లోపల అట్లా కదరా, ఇలా ఇలా సూరి ఇలా ఇలాను. మరేని ఎప్పుడు వస్తుంది నీకు ఈత అలా అయితే? ఏం చేస్తున్నావు సూర్య అక్కడ? రా, వచ్చేసేయి ఫాస్ట్, కొట్టు, ఈత కొట్టుకుంటారా. గుడ్, అంతే. జారుతుంది. నువ్వు కొడతావా ఈత? పో. ఓకే, రైట్. జంప్ చేయి. ఫాస్ట్. సూర్య ఇక కోతి.
లోతు ఏం లేదు అక్కడ, అంతే లోతు, అందరూ స్నానాలు చేయడానికి. ఓ నేను ఎన్నోసార్లు ఇక్కడ స్నానాలు చేసింటి, ఇప్పుడైతే నాకు వీలు పడలా నేను స్నానం చేద్దాం అనుకుంటే. చింతరా చింతరా అందాల హృదయమాల. ఈ వాటర్ వచ్చేసి ఎనీ టైం నడుస్తుందట కాలువ బుగ్గ. ఈ వాటర్ అనేది ఎండాకాలం కూడా ఈ నీళ్ళు ఎండవాట, ఈ కాలువ ఎనీ టైం నడుస్తుంది అంటారు. ఇక్కడ కోతులు బాగున్నాయి. అయితే ఈరోజు ఏం వారం ఈరోజు? సోమవారం కదా, బుధవారమా? అందుకే ఈరోజు ఎవరు లేరు, రాలే పెద్దగా జనాలు. శనివారం వస్తారు అనుకుంటా, శనివారం. ఇవి అంతా రాతితోనే కట్టినవి ఇవి. అందమైన జాబిలి ఓ ప్రేమ. ఇద్దాం. ఎక్కడ అసలు పాత కోనేరు ఇక్కడ ఉంది, చూద్దాం. అస్సలైన కోనేరు వచ్చేసి ఇక్కడ వచ్చేసి నాగదేవత. చల్లగా కూల్గా ఉంటాయి ఎండాకాలం అయితే ఈ వాటర్. ఇక్కడ చదవండి, బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానము కాలువ బుగ్గ, భక్తులు విజ్ఞప్తి, చిన్న కోనేరు నందు కాళ్ళు కడగరాదు. ఓకే, మీరు చదువుకోండి. ఓకే ఫ్రెండ్స్. కోతులు చూడు చాలా హ్యాపీగా ఉన్నాయి, జనాలు లేరు, వాటికి భోజనాలు ఏం దొరకలేదు. ఇది చిన్న కోనేరు. ఫస్ట్ అంటే ఇక్కడికి వచ్చి ఓన్లీ కాళ్ళు చేతులు మాత్రం కడుక్కొని వెళ్ళేవారట అప్పుడు. మరి స్నానాలు అయితే ఇది చేయరు, చేయడానికి లేదు కూడా. ఇటు వచ్చేసి గుడి లోపలికి వెళ్ళేది, ఇక్కడికి బయటికి వచ్చి ముఖద్వారం లోపలికి అక్కడ ముందుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కోనేరుకు దారి. ఇక్కడ కోతులు ఉన్నాయి, ఎవరికి పోదాం అనుకుంటే భయం వేస్తుంది కదా, అవి ఏమంటాయా అనేది. చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి చెట్లు ఇక్కడ. అవి వచ్చేసి మామిడి చెట్లు ఉన్నాయి అక్కడ. ఇది రాగి చెట్టు, పెద్ద చెట్టు ఇది. ఇక్కడ వాటర్. మరి ఈ వాటర్ ఎలా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఇదిగో ఇది అర్థం కాని ప్రశ్న. ఎనీ టైం వస్తున్నాయట ఇక్కడ నుండి. ఇదిగో అక్కడ నుండి వాటర్ వస్తున్నాయి చూడండి, ఎప్పుడూ వాటర్ ఉంటాయి ఇక్కడ. సరే గుడిలోకి వెళ్దాం. ఓకే, సూర్య ఎంతసేపు? ఇంకా చాలు, ఇంక రా, జలుబు చేస్తుంది. ఇంకొద్దమ్మా, ఇంకరా ఇంకరా, వెళ్దాం గుడిలోకి వెళ్దాం. ఇంకరా సూర్య, లేట్ చేయకు, రెడీ ఇంకరా.
ఇక్కడ వచ్చేసి గుడి లోపలికి మెట్లు ఉన్నాయి, ముందుకెళ్దాం. గుడి లోపలికి ఎంట్రన్స్. వాటికి ఇదంతా గుడి లోపలి ప్రాంతం. ఇది గుడి, గర్భగుడి ఇక్కడే. అది వచ్చేసి అక్కడ ముఖద్వారం. ఇది వచ్చేసి సత్రం, లక్ష్మీదేవి ఉమ్మ సత్రం అట. ఇక్కడ జనాలకు భోజనాలు. అప్పట్లో తిరుపతికి వెళ్ళేటప్పుడు ఇక్కడ సేద తీర్చుకోవడానికి ఉండేవారట. ఇది వచ్చేసి ఇది కోనేరుకు దారి. ఇంకా గుడి లోపటైతే తీయరాదు కదా, వెళ్ళరాదు, మనం కూడా కరెక్ట్ కాదు. అది కోనేరు. ఇక్కడ నుండి కోనేరుకి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి గుడి పూజ చేసుకోవాలి గుడిలో. శనివారం అయితే జనాలు బాగా ఉండేవారు అటు అప్పుడు. ఇప్పుడైతే తక్కువ రావట్లే పబ్లిక్ భక్తులు. ఈరోజు వచ్చేసి బుధవారం. ఇక్కడ నుండి ఇంకా ముఖద్వారం ఇదే, పాత ముఖద్వారం. అక్కడ ముందు కొత్తది ఉంది చూడండి గుడి. మరి స్కూల్ డుమ్మా కొట్టి ఇక్కడ గుడికి రావటం అంటే ఈ విధంగా ఉంటుంది. కనుక ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి. భవిష్యత్తు గురించి ఆలోచించి మనం చదువుకునే ప్రయత్నం చేయాలి సూర్య, అంతే కదా. బాగా స్నానం చేశాడు కోనేరులో మా సూర్య, ఇంద్ర సూర్యనారాయణ. ఈయన ఊకునేవాడు కాదు. ఇక ఎంతసేపు సుమారుగా 1 గంట అయితే స్నానం చేసిండు ఫ్రెండ్స్. ఇక ఏమైనా కానీ సరేనని మేము కూడా అనుకున్నాం. ఓకే బాయ్ చెప్పు సూర్య, బాయ్. గుడ్.